ప్రస్తుతం జపాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రఖ్యాత జ్యోతిష్కురాలు బాబా వంగా వారసురాలిగా గుర్తింపు పొందిన తసుకి చెప్పిన భవిష్యవాణి జూలై 5న జపాన్ను ప్రళయం ముంచెత్తుతుందని ఇప్పుడు విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె అంచనాలకు తగ్గట్టుగానే జపాన్లో వరుస భూప్రకంపనలు చోటు చేసుకోవడం, భూమి కదలికలు తీవ్రం కావడం అనేక అనుమానాలకు, ఆందోళనలకు దారితీస్తోంది. జ్యోతిష్య, ఖగోళ శాస్త్రాల కలయికతో ఈ అసాధారణ పరిణామాలను నిశితంగా పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం భూమిపై జరిగే ప్రతి సంఘటనకు గ్రహగతులు, నక్షత్ర స్థితిగతులు మూలకారణాలుగా ఉంటాయి. జపాన్ ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ సంక్షోభం వెనుక కొన్ని కీలకమైన గ్రహస్థానాలు, వాటి ప్రభావాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలై 5వ తేదీ ముఖ్యంగా గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని అసాధారణ కలయికలను సూచిస్తుందని వారు వివరిస్తున్నారు. శని, రాహు ప్రభావం. జ్యోతిష్యంలో శని కర్మ, విధి, కష్టాలకు ప్రతీక. కాలపురుషుడికి ప్రతీకగా శని స్థానం భూమిపై జరిగే పెద్ద ఎత్తున మార్పులను సూచిస్తుంది. రాహువు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు, ఊహించని మార్పులు, కొన్నిసార్లు విపత్తులకు కారణమవుతాడు. ఈయన మాయ, భ్రమ, ఊహించని పరిణామాలకు కారకుడు. ప్రస్తుతం శని రాహువుల కలయిక లేదా వాటి అంశల ప్రభావం జపాన్పై తీవ్రంగా ఉందని కొందరు జ్యోతిష్కులు విశ్లేషిస్తున్నారు. ఇది భూమి లోపల అస్థిరతకు, అకస్మాత్తుగా వచ్చే ఉపద్రవాలకు, ముఖ్యంగా సముద్ర సంబంధిత విపత్తులకు కారణమవుతుందని చెబుతున్నారు. అగ్నితత్వం కలిగిన గ్రహాలతో రాహువు కలయిక భూమి లోపల వేడి, ఒత్తిడిని పెంచి భూకంపాలకు దారితీస్తుంది. కుజ, కేతువు ప్రభావం. కుజుడు శక్తి, కోపం, విధ్వంసం, భూమి, యుద్ధాలకు సూచిక. ఆయన ఆగ్రహం ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. కేతువు ఆధ్యాత్మికత, వేరు చెయ్యడం, నష్టాలకు కారణమవుతాడు. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాల వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచుగా కుజుడి ప్రభావంతో సంబంధం కలిగి ఉంటాయి. ముఖ్యంగా కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. ఈ గ్రహాల ప్రతికూల ప్రభావం జపాన్లోని టెక్టానిక్ ప్లేట్ల కదలికలను ప్రేరేపించి వరుస భూప్రకంపనలకు దారితీసిందని చెప్పవచ్చు. కేతువు సముద్ర గర్భంలో జరిగే మార్పులను కూడా సూచించగలడు. చంద్రుని దశ మరియు స్థితి. జూలై 5వ తేదీ అమావాస్య లేదా పౌర్ణమికి దగ్గరగా ఉంటే చంద్రుని గురుత్వాకర్షణ శక్తి సముద్రాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది సముద్ర గర్భంలో జరిగే కదలికలకు పరోక్షంగా దోహదపడవచ్చు. చంద్రుని స్థితి బలహీనంగా ఉన్నప్పుడు లేదా అమావాస్య, పౌర్ణమి వంటి ప్రత్యేక దినాలలో భూమిపై జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. తసుకి అంచనా వేసిన తేదీకి దగ్గరగా ఉన్న చంద్రమాన స్థితిని పరిశీలించడం ద్వారా ఈ అంచనాల ప్రామాణికతను కొంతవరకు అంచనా వేయవచ్చు. కాలాంశ జ్యోతిష్యం. ఈ జ్యోతిష్య శాఖ ప్రపంచ సంఘటనలను అంచనా వేయడానికి గ్రహాల కదలికలను, దేశాల జాతకాలను అధ్యయనం చేస్తుంది. జపాన్ జాతకాన్ని విశ్లేషించినప్పుడు ప్రస్తుతం ఆ దేశం కొన్ని ప్రతికూల దశల గుండా వెళుతోందని, ఇది ప్రకృతి వైపరీత్యాలకు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుందని కొందరు జ్యోతిష్యులు అంటున్నారు. ఈ గ్రహస్థానాలు, వాటి ప్రతికూల కలయికలు రాబోయే ప్రళయానికి జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యతను ఇస్తున్నాయని వారు వాదిస్తున్నారు. జ్యోతిష్య అంచనాలకు తోడుగా శాస్త్రవేత్తలు సైతం కొన్ని ఆందోళనకరమైన వాస్తవాలను వెల్లడించడం ఈ ఆందోళనను మరింత పెంచుతోంది. జ్యోతిష్య అంచనాలకు తోడుగా శాస్త్రవేత్తలు కొన్ని ఆందోళనకరమైన వాస్తవాలను వెల్లడిస్తున్నారు. జపాన్లో పసిఫిక్ మహాసముద్రం కింద సునామీకి దారితీసే ప్రమాదకరమైన ఫాల్ట్ జోన్లో ఒక అరుదైన స్లో మోషన్ భూకంపం లేదా స్లో స్లిప్ ఎర్త్క్వేక్ను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ స్లో స్లిప్ భూకంపాలను సూక్ష్మ భూకంప కదలికలని పిలుస్తారు. వీటిని ఆధునిక బొరోహోల్ అబ్జర్వేటరీల ద్వారా అత్యంత సూక్ష్మంగా గుర్తించారు. సాధారణంగా భూకంపమంటే భూమి లోపలి పొరలలో, అనగా టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు లేదా ఢీకున్నప్పుడు జరిగే సర్దుబాటు. ఈ సర్దుబాటు కొన్ని క్షణాల నుండి నిమిషాల వరకు ఉంటుంది. ఇది తీవ్రమైన ప్రకంపనలకు దారితీస్తుంది. అయితే ఈ స్లో స్లిప్ భూకంపాలు కొన్ని వారాల పాటు కొనసాగే ప్రక్రియాని. ఇవి పెద్ద భూకంపానికి తొలి హెచ్చరికగా భావించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొదట ఇలాంటి స్లో మోషన్ భూకంపాలు వచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించే అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు. సముద్ర గర్భంలో జరిగే ఈ సర్దుబాట్లు రాక్షస అలల రూపంలో తీర ప్రాంతాలను ముంచెత్తి సునామీకి దారితీస్తాయి. ప్రస్తుతం జపాన్లో
పసిఫిక్ మహాసముద్రం అడుగున గుర్తించిన ఈ స్లో స్లిప్ భూకంపాలు భవిష్యత్తులో భారీ సునామీకి దారితీయవచ్చు అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ స్లో స్లిప్ భూకంపాలు నిరంతరం భూమిపై ఒత్తిడిని పెంచుతూ చివరికి భారీ విస్ఫోటనానికి దారితీసే అవకాశం ఉంది. గత వారం రోజుల నుండి జపాన్లో 900 నుండి 1000 భూప్రకంపనలు చోటు చేసుకోవడం అక్కడి భయానక పరిస్థితులను స్పష్టంగా తెలియచేస్తోంది. ఈ వరుస ప్రకంపనలు తసుకి చెప్పిన మెగా సునామీకి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. నిన్నటి ఒక్క రోజులోనే జపాన్కు పరిసర ప్రాంతాలలోని సముద్ర తీరంలో అనేక ప్రకంపనలు సంభవించాయి. ఈ స్లో స్లిప్ ప్రకంపనలు సుమారు 500 నుండి 1000 వరకు జపాన్ చుట్టుపక్కల ప్రాంతాలలో గత వారం రోజుల్లో జరిగాయని గుర్తించడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఇది భూమి లోపల ఎంతటి అస్థిరత నెలకొందో తెలియజేస్తోంది. జులై 5వ తేదీకి ముందు ఆ రోజున ఏం జరుగుతుందో అనే ఆందోళనతో జపాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ క్షణాలు గడుపుతున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్న ఫాల్ట్ స్లిప్ల సంకేతాలు, నిరంతరం వస్తున్న ప్రకంపనలు, సముద్రం ఏ క్షణమైనా జపాన్ను ముంచెత్తబోతోందా అనే భయం వారిని వెంటాడుతోంది. జపాన్ మ్యాప్ నుండి కనుమరుగైపోతోందా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2011లో జపాన్ను తాకిన సునామీ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అప్పుడు సంభవించిన వినాశనం యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. ఇప్పుడు తసుకి అంచనాల ప్రకారం దానికి 3 ప్రభావంతో ఈ ప్రళయం ఉంటుందంటే అది ఎంతటి భీకర విధ్వంసానికి ఊహించడం కష్టం. ఈ పరిస్థితులు కేవలం జపాన్తోనే ఆగుతాయా లేక ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించి ప్రపంచ ప్రళయానికి సంకేతంగా మారుతాయా అనే అంశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. జులై 5వ తేదీ ఒక డేంజర్ జోన్గా, డేంజర్ డేట్గా మారింది. ప్రస్తుతం జపాన్లో ఒక భీకరమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్షణక్షణం అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితులు ఎలా మారుతాయో వేచిచూడాలి. జ్యోతిష్య మరియు ఖగోళ అంచనాల కలయిక ఈ సంఘటనకు మరింత ప్రాధాన్యతను ఇస్తున్నాయి. భవిష్యత్తుపై అనేక భయానక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. జపాన్ ప్రజలకు, ప్రపంచ మానవాళికి ఇది ఒక హెచ్చరికగా మారనుందా? కాలమే సమాధానం చెప్పాలి.